ఫ్యూచర్ లో అయితే ఇంకా మాకు శారీస్ తో వీడియోస్ తెలుస్తావు అయితే. నెక్స్ట్ కనిపిస్తాను నేను జబర్దస్త్. ప్లీజ్ నాకు ఆఫర్ ఇవ్వండి, మంచి సారీ ఏం కట్టుకుని చూసి ఇవ్వాలి? ఏదైనా చూపిస్తాను నేను. అవి చూపిస్తావని వాళ్ళ బాధ తీసుకోవట్లా. తీసుకుంటారు. ఇప్పుడు నా వీడియోస్ మాక్సిమం సగం మంది చూస్తారు, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కానీ చాలా మంది చూస్తారు. నువ్వు ఇందాక చెప్తేనే డైలాగ్ చెప్పడం. మీరు సడన్ గా అడిగారు చూపించు ఏం టాలెంట్ ఇన్స్టాలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు కదా, కొత్తగా యాంకర్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇన్స్టాలో చూపించిన కాదు, ఇక్కడ నీ టాలెంట్ చూపిస్తే ఇదే ఆడిషన్ అనుకుని నీకు వచ్చిన టాలెంట్లన్నీ చూపించు. నాకు ఒకటి నచ్చేది, ఒకటి మంచి మొగడు, ఒకటి మంచి నిద్ర. చాలా డైలాగ్స్ చెప్తున్నాను, ఇంకేం చెప్తారు? నాకు సంబంధాన్ని ఇప్పుడు నువ్వు చెప్పే ప్రతి డైలాగ్ హట్టు బొంగమూతి పెట్టుకున్నాను, అలిగాను బావా, అది కూడా డైలాగే కదా, ఫేమ్. ఇంకేం చెప్పాలి చెప్పు? నీకు ఏ రసం కావాలి, ఏం చూపించాలి? ఏ రసమా? ఇన్ని రసాలు ఏం వద్దులే కానీ. సో అంటే స్టార్టింగ్ అలిగాను బావా అన్నావు కదా, అలిగాను నేను బొంగమూతి పెట్టుకున్నాను, హట్టు వద్దులే, మామూలు మూతే చూడలేకపోతాను. నేను చూడకండి, ఎవరు చూడకుండా నన్ను చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్స్టాలో, డైలీ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఏంది? నిన్ను. సరే అంటే ఇప్పుడు రీల్స్ చేస్తావు కదా, ఏమైనా అనుకుంటావు రీల్స్ ఇవి చెయ్యాలి ఈ రోజు? లేదు, నేను వీళ్ళని టార్చర్ పెట్టాలి అని ఫిక్స్ అయిపోతావు? నేను ఎవరిని టార్చర్ పెట్టట్లేదు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను చాలా మందిని. నీ వీడియోస్ చాలా, నేను పెళ్లిళ్ళకి అయినా కూడా చాలా మంది చెప్తారు నీ వీడియోస్ చాలా ఫన్నీగా ఉన్నాయి. సరే నువ్వు అన్నావు కాబట్టి ఒకసారి చెప్పులే, నేను చూస్తా. ఏం చూస్తా? నీ కామెంట్స్. ఓకే చూడు. మొన్న ఒక అమ్మాయితో ఒక ఈవిడితో చూసి ఎవరు? ఇప్పుడు జస్ట్ ఇంతకు ముందు అప్లోడ్ చేసిన. ఇప్పుడా? ఓకే, 7 hours అయిపోయింది, ఇప్పుడు కాదులే. ఓకే. ఎవరు? ఫ్రెండ్. కామెంట్లు భలే వస్తాయి, చూసుకుంటావు కామెంట్లు ఎప్పుడైనా? చూస్తాను అప్పుడప్పుడు, కానీ ఎక్కువ పట్టించుకోను కామెంట్స్. ఉప్పల బాలు 2 అంట చూసావా? మా బిరుదు రావాలంటే సరిసామని ఎవరికి రాదు, ఛాన్స్ కొట్టావు స్వామి. లేదా నేను ఉప్పల్ బాల్ 2 కాదు, ఎప్పటికీ పూడూరు ఫేమస్ అని. ఆ ఊపిరి చూస్తుంటే ఉప్పల బాల్ 2 లాగే ఉన్నావు. లేదు, బాలన్న వేరు, నేను ఫేమస్ అని. కాదు, ఇలాంటి కామెంట్ విన్నప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు కెమెరా ముందు చెప్పట్లేదు కానీ ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని డారా మూసాక అనిపిస్తుంది. అలా ఏం లేదండి, నాకు కొత్త కదా కామెంట్. చెప్పా, నేను హుషారుగా ఉన్నావు నాకు తెలుసు, చెప్పు. అలా ఏం లేదు. సరే ఒక కామెంట్ అయితే చూసా, నువ్వు తేడానా లేకపోతే అలా యాక్టింగ్ చేస్తానవా అని ఒకటి పెట్టాడు. సో ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి ఎందుకో నాకు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఏంటి అసలు కరెక్ట్ చెప్పు. చెప్పాను కదా, నేను జస్ట్ యాక్టింగ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చేస్తున్నాను వీడియోస్ అని చాలా టైమ్స్ చెప్పిన. నేను ఆల్రెడీ ఇది వరకు ఇంటర్వ్యూస్ కూడా చాలా చెప్పిన, విజ్జుగౌడన్ ఇంటర్వ్యూలో ఇంకా చాలా చెప్పాను. జస్ట్ యాక్టింగ్ పర్పస్లో, జస్ట్ జబర్దస్త్ కోసం. అలా నాకు ఒక్క ఆఫర్ అయినా రావాలని ఎదురు చూస్తున్నాను. ఈ కామెంట్స్ నేను కింద చదవాలని నాకే ఎదవలా ఉంది. సో ఇంత వరస్ట్గా ఉన్నాయి చూసావా? చూసాను. మరి ఇవి చూసి ఆయండి నన్ను అంతనం వల్ల ఇంత వరస్ట్ కామెంట్లు చూడు. సో నేను చదవనా కొన్ని? చదువు, పర్లేదు. చాలా మంది ఉన్నారు, ఎందుకులే కానీ. నీ డాష్ 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 లో ఉప్పల బాలు అని పెట్టాడు. డాష్ డాష్ చూపించండి, డాష్. ఇక నీ చదువు అది కూడా నవ్వుతాను స్వామి. అది ఫన్నీ. ఫన్నీయా? అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నా కామెంట్స్ నేనే నవ్వుకుంటాను. ఎందుకంటే నేను ఫేమ్ కాకముందు నేను కూడా చాలా మంది కామెంట్లు పెట్టేవాడిని, ఇప్పుడు నాకు వస్తున్నాయి, అంత తేడా. సరే ఈ కామెంట్, నేను అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే నేను పట్టించుకోను. అంటే నేను అడిగితే మాకు అక్కడ బీప్స్ వేసుకోవాలి, లేకపోతే మా యూట్యూబ్ వల్గారిటీ అని మమ్మల్ని వేసుకుంటారు. కానీ ఇక్కడ కామెంట్లు చూస్తుంటే అర్ధాంతరంగా ఉన్నాయి. నువ్వేమైనా డిలీట్ చేస్తావు? కొన్ని అంటే ఏవి డిలీట్ చేయను ఇప్పుడు కామన్. సరే ఏంటి రీసెంట్గా ఎవరికో పెళ్ళి అయినట్టుంది, అక్కడ కూడా ఏదో ధ్వంసం చేసావు? లేదు, నేను బీర్లతో స్నానం చేయించాను మా ఫ్రెండ్. బీరువాతోనే? బీర్లతో ఇలా పోసాను, డిఫరెంట్ గా వాపస్ నీళ్ళు చల్లుతాను. ఎవరు తిట్టలేదు నీకు? నన్ను ఎవరు తిట్టలేదు, మా ఫ్రెండ్సే కదా, అందరం అనుకొని చేసిన. నేనే. మీ క్లాస్మేటా? అవును. భరిస్తారు అయితే? భరించాడు. కాదు, ఏంది కామెంట్లు ఏంటి? ఇలాంటి కామెంట్లు విన్నప్పుడు నీకు ఎందుకు అసలు అవసరం ఇవన్నీ? నీకు ఇప్పుడు వల్లగానే ఉన్నాయి చూస్తే, నీకు నాకు అసలు చదవాలంటేనే చిరాగ్గా ఉంది. నేను పట్టించుకోను కామెంట్స్, ఐ డోంట్ కేర్. మరి వాడు 100 పెట్టుకోండి, నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు. చెప్పనా, ఎక్కువ తుప్పల్లోనే ఉంటాడు అటు. ఏ తుప్పల్లోనే ఉంటావు నువ్వు? రారా, ఎవడ పెట్టిన తుప్పలలోకి? నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి తుప్పలలో. ఎవడాడు చూడు.
ఎవడో కనిపించట్లేదు. ఎవడైనా రండి, నాతో ఉంది నా తుప్పలలో. వరస్ట్గా ఉన్నాయి అబ్బా నీళ్ళు. నీ రీల్స్లో బాగా వైరల్ అయిన రీల్ ఏంటి? కారుతుంది ఫ్రెండ్స్, అది బాగా వైరల్ అయింది. ఏం కారుతుంది? బీరు తెల్లగా ఇలా ఓపెన్ చేయగానే కారింది, అది సడన్ గా వైరల్ ఈ అయింది. ఇంటర్వ్యూ ఏదో కానీ ఇది గట్టిగా వైరల్ అయిపోద్ది లాగా ఉంది. లాస్ట్ నేను ఇలాంటి ఒకటి ఇంటర్వ్యూ చేశాను నార్మల్ గా, అది కాస్త గట్టిగా వెళ్ళి కూర్చోంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది నీ వ్యవహారం చూస్తుంటే. నేనేదో నీ నుండి కొత్తదనాన్ని తెలుసుకుందాం అనుకుంటే నువ్వు ఇంకన్నా జ్యూస్లో కార్డులే అంటాను. సో ఏంటండి ఇలా ఇంతేనా? ఇంకా ఇలా చేసుకుంటే ఉంటావా? నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను, ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఎవరిని ఎంటర్టైన్మెంట్ చేస్తావు? నేను మా ప్రజలని, నా ఫాలోవర్స్ ని. ఎవరు అన్నారు అసలు? అక్కడ ఒక్కడైనా మంచిగా పెడతాడా? ఎవరు నచ్చిన వాళ్ళు పెడుతున్నారు, లైక్స్ కొడుతున్నారు కదా. లైక్స్ కొట్టట్లేదు, నచ్చిన వాళ్ళు లైక్స్ కొడుతున్నారు, నచ్చకపోతే కామెంట్లు పెడుతున్నారు, అంతే. సర్లే, ఫ్యూచర్ పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు చేసుకుంటాను. అబ్బాయినా అమ్మాయినా? నేను చేసుకుంటాను. పూర్తి క్వశ్చన్ చెప్పు. సో ఈ రీసెంట్ గా చూసుకుంటే కొంచెం వింతలు విచిత్రాలు జరుగుతున్నాయి. నేను అలాంటి వింతలు విచిత్రాలు ఏం చేయను. సో మొన్న కూడా రీసెంట్ గా ఒక ట్రాన్స్జెండర్, నువ్వు అన్నట్టే ఒక ట్రాన్స్జెండర్ ఒక అతను పెళ్లి చేసుకుండ్రు. తెలుస్తుంది, మీకు తెలియకుండా ఉంటది. తెలుసు, ఎవరు? మీ అంతా ఫ్యామిలీయే కదా. ఫ్యామిలీ ఇప్పుడు అంతా టిక్ టాక్, ఇన్స్టా అంతా మీరు ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ అంటే నాకు అందరూ ఫ్రెండ్స్, ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళందరూ ఫ్రెండ్స్, మెసేజ్ చేసుకుంటాం పర్సనల్ గా గ్రూప్స్ అంతే. సో చూసావా అవన్నీ అలాంటివి? ఏంటి ఏం పెళ్లి చేసుకున్నాను చూసిన. ఎప్పుడైనా నీకు అలా అనిపిస్తుందా? నాకు అలాంటి ఏమనిపి పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? నేను ఎవరిని పెళ్లి చేసుకుని. పెళ్లి చేసుకోవా? అంటే పెళ్లి ఇంట్రెస్ట్ ఉంది కానీ అది చెప్పలేను నేను. ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు. నేను పెళ్లి ఇంట్రెస్ట్ ఉంది కానీ అది ఎవరి మీద తెలియదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నీ యాంకర్ మీద ఉంది, నెక్స్ట్ డే ఎవరి మీద వచ్చేది తెలియదు. తెల్లకి బాగాలన్న అతడు ఎవరైనా తెలియదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి మీద వస్తుంది అట్లా పెళ్లి చేసుకోవాలని ఫీలింగ్. నార్మల్ పెళ్లి చేసుకుంటావా? దేనికి పెళ్లి దేనికి నువ్వు అంత వంకలు తిరక్క స్వామి. బ్రహ్మానందం డైలాగ్ వేసుకోవాలనిపిస్తుంది. పెళ్లి సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఏది వేసుకున్నా నాకు పర్లేదు కానీ పెళ్లి దేనికి చేసుకుంటారు? పెళ్లి నేను చేసుకోలే. ఎందుకు చేసుకుంటా? ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ కోసం, ఒక తోడు కోసం. నెక్స్ట్ జనరేషన్ నాకు కూడా ఒక తోడు నీడ ఉండాలని నేను కూడా చేసుకుంటాను అంతే. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు అడిగి దానికి అర్థం. అదే నేను కూడా అదే చేసుకుంటాను, మీరు ఎందుకు? నేను కూడా అంతే. సో నీకు చెప్పడం, ఆన్సర్ చెప్పడం రాలేదు అయితే. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకుంటావా లేదా? నేను చెప్పను. పెళ్లికి చెప్పవా? పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి చెప్పకపోయినా నేను వచ్చా. ఓకే రండి, ఇద్దరం కలిపి వీడియో తీసుకుంటా. లేదు ఓకే థ్యాంక్ యూ. ఓకేనా? అప్పుడే బెటర్. మీ అన్న అందరూ గుంపల్లో అంతా ఒకే దగ్గర. నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, చాలా ఫ్రెండ్స్. దీనికి ఏమైనా ప్రాక్టీస్ చేసావా? దేనికి? ఇది తిరగడానికి? లేదు, చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే తిరిగిపోతున్నాను. సో అనిల్ ఎందుకో నటిస్తాను అనిపిస్తుంది నాకు, అవునా కాదు? నటిస్తున్నానా? మీరు ఒప్పుకున్నారు ఇంత బాగా నటిస్తున్నారు. కానీ ఈ నటన దేనికి పనికొద్ది? ఈ నటన దేనికి పనికొద్ది? నాకు పనికి వస్తుంది కదా ఇన్స్టాలో. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది మీ సైడ్ నుండి పనికి వస్తుంది. ఉప్పల బాలు, మన వైజాగ్ సత్య, వీళ్ళందరితో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ వచ్చింది. నా ఫ్రెండ్స్ చాలా. అగ్గిపెట్టి మచ్చని కలిసావా? కలవలేదు, నెక్స్ట్ కలుస్తాను. మంచి బ్రేక్ ఇస్తాడు. థ్యాంక్ యూ. నేను కూడా కోరుకుంటున్నాను. ఈ అక్క అంటే డైలాగ్, అదే డైలాగ్ విన్నావా? నాకు చాలా ఇష్టం. ఒకటి చెప్పు. వీడియో కాల్ లో మాట్లాడాను, అలా కాదు. ఒక డైలాగ్ చెప్పు. స్టాప్. సో బాగా ఉంటది తెలుసా. నేను చేసిన ఇంటర్వ్యూ చేసినాను, మాట్లాడాను. ఎగిరితంతా నీ అక్క డైలాగ్ బాగుంటుంది. అది ఆడ వెర్సల్లో బాగుంటది కదా. అక్క అంటుంటే మాకేం చెక్క అంటున్నట్టు వినిపిస్తుండేది. చెక్క అన్నాడు, అక్కనే అంటాడు. సరే, చెక్క అంటే నాకు తెలియదు అలాంటి వర్డ్స్. చెక్క అంటే మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, చెక్క, లవంగం, యాలకులు, అవి తెలిసిన. కొత్తిమీర ఆ చెక్క అనుకుంటా. మరి నువ్వు కొత్తగా ఏం చెక్క అంటే? కరివేపాకు మర్చిపోయినా. కరివేపాకు, కొత్తిమీరాకు, ఇవే తెలుసు నాకు, మరి వేరే ఇంకా తెలియదు. సో చాలా మంది అంటే నీ వీడియోస్ చూసి, అరే ఇది చెక్కలా ఉన్నాడు, తేడాలా ఉన్నాడు, విను తేడాలా ఉన్నాడు ఎందుకు అని చాలా మంది విన్నాను, చూశాను నేను. సో అవన్నీ నేను అడగడం కరెక్ట్ కాదనేసి కొంచెం వెయిట్ చేసా. బట్ నువ్వు ఓపెన్గా చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ బాధగా అనిపించింది. ఇప్పుడు
పట్టించుకోవట్లేదు. నేనేంటో నాకు తెలుసు, మా పేరెంట్స్ తెలుసు, నా చుట్టుపక్కల సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్ అందరికి తెలుసు. నాతో పర్సనల్గా ఉంటే నేను ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ వీడియో మందని చూసి అనిల్ ఇట్లాంటి జడ్జి చేస్తే నేను పట్టించుకోను కామెంట్స్. సో వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి వాళ్ళకి, చెక్క అనే వాళ్ళకి? ఏమన్నా పెట్టుకోరా, చెక్క అని పెట్టుకో, తొక్క అని పెట్టుకో, ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను కామెంట్స్. నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం నేనైతే వీడియోస్ ఇంకా వేస్తా. బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోను నేను. బ్యాడ్ కామెంట్స్ వాళ్ళ కోసం ఇంకా పెడతావా? ఇంకా వాళ్ళే చూసి బ్యాడ్ కాస్త మంచి కామెంట్లు పెడతారు కావచ్చు, ఇంకా వాళ్ళ కోసం ఇంకా వీడియోస్ చేస్తాను. వాళ్ళకి టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. టార్చర్ కాదు, ఇంకా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో మొత్తానికి ఫ్యూచర్ లో అమ్మాయిలా మారుతావు అయితే? లేదు, మారను. అంటే చెప్పావు చీర కట్టుకుంటాను, డాన్స్ చీర కట్టుకుంటది, జస్ట్ యాక్టింగ్. నేను చెప్పింది కూడా యాక్టింగ్. పెద్ద పెద్ద సెలబ్రిటీ అంతెందుకు, సుడిగాలి సుధీర్ కట్టుకున్నాడు, చాలా మంది కట్టుకున్నాడు. చెంబక్ చంద్ర అన్నయ్య కూడా కట్టుకున్నాడు కదా, ఆయన మారిపోయాడు. వినోద్ అన్న కూడా కట్టుకున్నాడు, జబర్దస్త్. శాంతి స్వరూప్ అన్నయ్య కూడా కట్టుకుంటాడు. వాళ్ళందరూ మారినట్టు కాదు కదా. సారీ కట్టుకొని అమ్మాయి లాగా మారడం అంటే నువ్వు అనుకునే మారడం కాదు, జెండర్ చేంజ్ చేంజ్ చేస్తాను అంతే. థాట్స్ అన్ని అక్కడే ఉన్నట్టున్నాయి, వైల్డ్ థాట్స్ అన్ని అటే వెళ్ళిపోతున్నాయి. అంటే నేను అంటుంది ఆ గెటప్ కొంచెం మారిస్తే అమ్మాయి లాగా కొంచెం ఇంకా ఈ తిరిగిన వయ్యారానికి ఎక్కడక్కడ చూపించిన దానికి బాగుంటాయి కదా. అవునండి, చాలా మంది అన్నారు. వారు అడుగుతున్నారా చూపించని గట? నన్ను అడుగు చూపించామని అడుగుతున్నారు. 0 సైజు మొన్న చూపించాను, బతకాలని లేదు కావాలా చూపించాను. ఒక రోజు వీడియో చేశాను. ఉన్నాడా హవక్కయ్యరా అని. ఖచ్చితంగా ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.